సుక్కేసుకొని వచ్చినోనికి తొక్కుతోటి పెడతా అవన్నీ అక్క తొక్కంటి వాటి అక్క తొక్కే అంటే నిన్ను వేసిన మేనరా ఆయన ఈ తాగిన సందర్భంగా అయితే ఇవాళ గుమ్మి మెత్తే తిత్తనే అందుకే చిన్న బాగా చెప్పిన గుమ్మి మెత్తు తింటా ఏంది మన గుమ్మి మెత్తే తింటా ఇవాళ గుమ్మి మెత్తు తీస్తావా తీస్తా నీ అక్క ఎన్ని రోజులు మేడు బుచ్చగాని లెక్క గుమ్మి కింద ఎక్క పడితే నా ఇల్లు పోతాను నా ఇష్టం నా పెస్టేజ్ పోతాను ఇక్కడ ముదిరాదు ఎక్కడ గుమ్మి కిందకు ఎక్క పడుతుందంటే నా ఇలువే పోతుంది ఇవాళ గుమ్మి మెత్తే తింత పెంచ పీలు కాకు పేలు అవుతావు నీకెవరు చెప్పిన బుద్ధి ఆనాటి మాట మర్చిపోయినవా వల్ల అటువంటి సోపతులు బట్టి గుమ్మి మెత్తులు ఇస్తా నాకన్నా పెద్దోళ్ళు ఎవరున్నారు నీ అంగవారుడేంది నేనే ముదిరాజును నేను గుమ్మి కింది పోయి రోజు అంగవారుడేంది ఒక్కసారి ఉన్న కాడికి తీసుకుంటాను మొత్తం మెదకు జిల్లానే కొంటాము మొగలి మీద పెద్ద చేత మొగలి మీద చేస్తావే నువ్వు నా వినేయద్దు నిన్ను వినేయద్దు ఏదేమైనా మస్తే నువ్వు నా వినే చేయద్దు నిన్ను వినే చేయ నేను మొగని అతని మీద చేయి నువ్వు పిల్లలని మీద చేసేదాన్ని ఆయనక బ్రాహ్మణ ఇక గిట్ల ఆయన సంసారం ఎవరి ఎత్తుల ముందు మునుపు మంచిగా ఉంటే గిట్ల ఆయన సోపతుల వైపు ఇట్లా చేస్తారా మస్తు ఏదేమైనా మస్తు ఇంకింత రావు కానీ భూమి మెత్త మాత్రం భూమి మెత్త నాకు చెప్పేదానికైనా అవే నీ అన్నకు భయపడతాడు అన్నకైతే భయపడుతుంది నీ అన్నెంత నీ అన్న గారెను కోతి చేసి ఆట ఆడిస్తా నీ అన్న గారెను కోతి ఎట్లా ఆట ఆడిస్తారో గట్లా ఆట ఆడిస్తా తిరుగు పట్టేది చేస్తారు కోతి అట్లా ఏపిస్తారే ఏమైందే నిన్న హైదరాబాద్ నీరెందుకు కొడతాండరా నన్నే కొడతాండ్రా అంటే వాడు డాడీ ఎందుకు కొడతాడు అయితే అంత ముందు చూసిన కూడా అవి కలవడతాను అనుకుంటాను మేము ముచ్చట అందుకే పోరాట నించుంటా చెప్పల మొత్తమే వస్తాడు వారే గింత ముచ్చట పెట్టుకొని గింత మాట్లాడుకొని పోరాడు అందుకే చెప్పల 5 రోజుల కాగానే వస్తాడు వారే గుడ్డి మన చేతితో ఇట్లా
అన్నాడు తాగింది మొత్తం దిగింది చెప్పన్నకు మళ్ళా గుమ్మి మెత్తు సరిదిద్ది గుమ్మి కింది కచ్చల కల్లా ధర్మరాజు కళ్ళ చూసి ఒరే చెప్పన్నా నువ్వు ముదిరాజు నువ్వు పేరు రావాలని కులాన్ని పేరు తెస్తావని నీకు సిరివంతం ఇస్తే కూడా నువ్వు ఒప్పుకోలేదురా చెప్పన్నా సిరివంతం చూస్తే నీ కళ్ళు ఓర్వలేదు నీ నెత్తికొచ్చిన కళ్ళు నీ మూలపాడుగా చెప్పన్నా నువ్వు ఎంత పని చేస్తేవిరా ఎన్ని రోజులకున్నా ఆగో 12 ఏళ్ల కన్నా ఎక్కువ సిరివంతం మీకుండద్దు కనుక ఈ కాడికెళ్ళి నీకు మన్నే కది కొడుకాలని పెట్టంగానే గుమ్మి కిందికి వచ్చి ఎప్పటివరే చంపన్నా లింగాల పంచమట్టి ఓ పంచపాండవులారా ఓ పాండవులారా ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవులని మొక్కుతే రాళ్ళు పడతారే రప్పలు పడతారే ఒక్క ముత్యం పడతలేదు ఒక్క వరహాలు పడతలేవు ఆగో అటువంటి తాగింది మొత్తం దిగింది జంపన్నకు తల విరిగింది ఇట్లా రోజులు గడవంగానే అడ్డీలకిచ్చినోడు వాడే కొట్టిండు హెచ్చులకిచ్చినోడు వీడే కొట్టిండు ఆగో ముదికొండ పట్టం లోపల అన్న ఉడికే పట్టం లోపల ఉష్కిడుకినట్టు ఆగో తిరగోట ముదురాజులకు తిండే కరవైతుందో అయ్యా ఊళ్ళెమున్న ప్రజలందరూ సింధు కుల ప్రజలందరూ చెప్పలకు దండ పెట్టవద్దయ్యా బ్రతుకుతావంటే నా కొడుకుల కులం లోపల పెద్ద మనిషి మంచోడైతే కులమంత పేరుకొస్తది కులము లోపల పెద్ద మనిషి హీరుడైతే కులమంత పేరేను అన్నట్టుగా నేను చేసిన తప్పుకు నా కులమంత కష్టపడే కాలం వచ్చే అని సట్టేడు సముద్రాల ఒడ్డుకొచ్చి సైకత లింగాలను తయారు చేసి సైకత లింగం అంటే ఉష్కతోటి లింగాలు చేసి ఆమె భగవంతుడు దిక్కాలి శంకరుణ్ణి వేడుకుంటున్నారు ఆ చప్పన్న వేడికి వచ్చి ఓ ముదిరాజు చప్పన్న ఎట్లా బతుకుడు తండ్రి మనకు తిన్న తిండి లేదు కట్ట వస్త్రం లేదు అన్నమ రామచంద్ర బతుకు బంగారం అవుతున్నది ఏం లేకుంటే ఎట్లా బతుకుడు తండ్రి వలసపోవుడా ఏమిటి దిక్కైన నీవే దీవైన నీవే మమ్మల్ని ఎట్లా కాపాడుతావో ఎట్లా రక్షించుతావో అని చంపన్నకు దండం పెట్టంగానే ఆగో అటువంటి ముదిరాజు కులాన్ని కళ్ళ చూసిన చంపన్న మీరు బాధపడకుండ్రి లోకాల శంకరుని వేడుకున్నా అని సైకత లింగం అంటే ఉష్కతోడు లింగం వేసి ఆగు పదల పప్పతి బట్టి ఏదెల్ల హారతి బట్టి శంకరుని ఎట్లా వేడుకుంటున్నారు ముదిరాజులంతా నువ్వు ఎక్కడ నువ్వు దేవుడా అయ్యో ఎక్కడ ఉన్నావు ఎక్కడ ఉన్నావు
గరళకంఠరా గంగాధర నీలకంఠరామ నిత్యానంద పులి చెరుపర గజ చెరుపర గంగాధర నీవు తప్ప మమ్మెవరు కాపాడేవారు లేరు తండ్రి. ఆ లింగాన్ని వేసి వాళ్ళు పూజ చేస్తానే ఎండి కొండల్లో ఉన్న ఆగో శంకరుడు కళ్ళ చూసిండు. భగవంతుడు శంకరుడు కళ్ళ చూసి ఎవలాను చూస్తాల కల్లా ముదికొండ పట్టణం లోపల ముదిరాజులు కన్నీరు పెడతాను. ధర్మరాజు ఇచ్చిన భూమి బట్టి కోట్లకు పరిగెత్తిండు ముదిరాజులు. ఆగో భూమి పెట్టి కల్లా ముదికొండ పట్టణం లోపల తినబోతే తిండే కరువైపోయే, ఆగో కట్టబోతే బట్టే కరువైపోయే, ఆగో అన్నానికి బాధపడతాండ్రు ముదిరాజులు. నా కొడుకులు నా బిడ్డలు నా వరవంతు పుట్టిన వరపుత్రులు వాళ్ళు కన్నీరు వేయించరాదు, వాళ్ళని కష్టపెట్టరాదు. ఎట్లయితే ముదిరాజులు సకల వేదనతో సత్యంగా బతకాలి. పెట్టకున్నా పెట్టే అంటారు అని ఆ గడియ లోపల భగవంతుడు అనుకున్నాడు. ముదిరాజులు సక్కంగా బతకాల సత్యంగా బతకాలంటే వాళ్ళకు పండ్ల తోడలిస్తా, బాలమావిడి తోడిస్తే బాలమావిడి తోడ పెట్టుకోని బాలమావిడి పళ్ళు పట్టుకో, బాలమావిడి ఆగో చెట్టు పట్టుకొని అల్లనేడు పనులు పుల్ల చవపల్లి ప్రకారంగా ముదిరాజులు బతకని పండ్ల తోటలు పట్టుకొని శంకరుడు ఆగో ఎండి కొండకు ముదుకోటకు తానుకోని రత్నాల మాటలుండే ఈ ఎండి కొండలకి వస్తున్నాడు శంకరుడు. ఎట్లా వస్తున్నాడు బాలమావిడి పళ్ళ చెట్టిత్తన్నా బాలమావిడి పళ్ళ తోటలు పెట్టుకొని బాగుపడు
అమ్మమ్మ ఎంట పెట్టుకోని అగో మామిడి తోటలు పెడతావా అని రాజు చంపన్న మొలక మనసలే మామిడి మొలక మనసలే వాళ్ళ దేవాక్షి వాళ్ళ దేవాక్షి తోటకు పని చేయాలి పొలి చేయాలయ్యా. ఓహో తోట మొత్తం పూతకచ్చి కలతకచ్చి పూతకచ్చి పన్ను అంటే కాయలు మొత్తం సైలం వరకినాయా అని ఆ గడియలో ఆగో తోటకుంటే తోటలో మొత్తం పొలి చేయాలి. కొత్తగా బాలమ్మడి తోట పూతకచ్చని తోటలో ఉంటది తెల్ల వయసు తెల్లేపు ఎర్రేపు తోట వయసు ఉంటది అని ముందుగా వచ్చిండు. ఆ తోటలో మాత్రము బిందులు వేస్తున్నారు, విమోచనాలు వేసి అవో దాట్లు కట్టి సిక్కాలు కట్టి దాటి కట్టి సిక్కలు కట్టి పదిలంగా పళ్ళు పోయాలి. పళ్ళు కోసి రాసులు పోసి పాలు పెట్టుకోవాలి, పాలు వాళ్ళే అమ్ముకోవాలి. ఆ పూట తెచ్చుకొని బతకాల వలమని బాలమ్మని తోట లోపల పని వేసి ఆగో మొత్తం దాట్లు కట్టి సిక్కాలు కట్టి ఆ బాలమ్మని తోట పళ్ళని పోసి రాసులు పోసిండ్రు. అట్లా బుద్ధివంతులు పెద్ద మనసులు ఏమన్నారు, అయ్యో పెద్ద మనసు జంపన్న ఎంతో కష్టపడ్డాడు, పెద్ద మనసు వాళ్ళు అలాగే తింటాము అని సదల్లకి వెళ్ళి పొత్తుల 5 పండ్లు తీసి జంపన్నగా ఎప్పుడు ఇచ్చిండ్రా. నేను మొట్టమొదలు తోటను కోసి ఈ పళ్ళు కోసిన ఈ పళ్ళు ఉత్స ఎందుకు నాకు ఇచ్చింది వీళ్ళు, ముదుగాలు కోసిన పనులు భగవంతుని ప్రారంభం పెట్టి వస్తా, ఈ పనులు కొంచెమై పరమాత్మునికి అప్పయ్యప్పి వస్తా అని సిక్కం లోపల బాలమావిడి పనులు పదిలంగా పట్టుకొని భగవంతునికి ఈ పనులు అర్పణ చేసి వస్తా. ఎండి కొండల్లో ఉన్నది శంకరుడు అని ఆ సిక్కం లోపల పనులు పట్టుకొని ఎనికడి కాలవందు ఎండి కొండకుండు ముది కొండకు రాడు పోడు రత్నాల బాటలు ఉండేవాట. ఆగో ఎండి కొండకు నడుస్తున్న మొనగాడు లేడు నరమానవుడు, ఒక్క చంపన్న ఎండి కొండ కైలాసము. ఆగో రత్నాల మెట్ల గుంట ఎండి కొండ కైలాసము. శంకరుని వేడికి వచ్చిందే జైడే చంపన్న. శంకరుని వేడికస్తల్ల కల్లా శంకరుని దగ్గర ఉన్నది నల్లని నాగన్న పుస్తు పుస్తు దండ పెట్టుకుంటూ వస్తున్నది. నాగన్న చూసి 10 ఏళ్ల పప్పది బట్టి 5 ఏళ్ల అర్థ బట్టి జంపన్న ఆగో అదే గడియ లోపల నాగన్నను ప్రార్థన చేసి ఆగో ఎండి కొండలో ఉన్న శంకరుని వేడికొచ్చి భగవంతా శంకరుడా
జంపన్న చేయవో మీదున్నది, శంకరుని చేయవో కిందున్నది. అప్పుడు భగవంతుడు అనుకున్నాడు దోషలేక కొడుక పట్టుబన్నవని చేతి శంకరుడి చేయవో కిందైంది, జంపన్న చేయవో మీదైంది. అప్పుడు భగవంతుడు శంకరుడు ఏమన్నాడు, ఎన్ని రోజులకున్న మీ ముదురాజుల మీదనే ఉంటది కొడుక, ఎన్ని రోజులకున్న మీ ముదురాజుల చెయ్యి మీద ఉంటది. దేవ శంకరుడు నేను ఆశయే కిందున్నది, నీశయ మీదున్నది, మాకన్నా గొప్ప అయిపోతుంది నా కొడుక. నిన్ను అడుగుకున్నట్టు అయిపోయింది నేను కొడుక. ఆడ వెట్టి పొమ్మన్న ఒడిసే పోవు, ఆడ ఉంచి పొమ్మన్న ఒడిసే పోవు. పటువన్న శంకరుడు దోయక తే కొడుక సేపిండు. శంకరుడు చేయవ కిందైంది, చంపన్న చేయవ మీదైంది. ఆగో దేవతల సైతం మీ చేయ మీద ఉంటది, మా చేయ కింద ఉంటది, అన్ని కులాల చేయ కింద ఉంటది, మీ చేయ మీద ఉంటది కొడక అని శంకరుడు దీవెన పెట్టగానే, అయ్యా శంకర ఇక అస్త్రీ తప్ప చెప్పినా ఇక నేను పోతాను తండ్రి. ఆ గురానా కొడక దయతోటి నువ్వు ఎంత దయగల్లవానివి, నాకు 5 ఫలములు తీసుకొచ్చి నాకు అర్పణ చేసినావు. ఎంత బుద్ధివంతునివి, ఎంత జ్ఞానవంతునివి, ఎంతటి ప్రజ్ఞానునివి నీవు. నా కొడక ముదిరాజు చంపన్న నువ్వు పటుపాటు కన్న కొడక, నా కొడుకు నాకు వరాలు పెడతావు, ముత్యాలు పెడతావా తండ్రి? నాకెందుకే అనుకుంటాను. అయ్యా ఎంతున్నా కానీ నేను దేవుణ్ణి నా దయతోడు పెడతాను. అయితే నువ్వు ఇచ్చినందుకు నేను ఉత్తగెందుకు తాగనవ్వాలే? వరాలు ముత్యాలు పెడతానంటానా? నువ్వు పెడతానంటే నేను అద్దంటనా? అని ఓ పంచబట్టి రోడ్డు కాదు, ఓ తువాల బట్టి రోడ్డు కాదు, ఓ రుమాలు ఇప్పి కట్టి రోడ్డు కాదు. ఆగో ఏది పట్టలేదు చంపన్న, ఆగో తెలివక చంపన్న, ఆగో పెడతానని శంకరుడు అన్నప్పుడే బాలమ్మడి పన్ను ఏ సిక్కమని తెచ్చిందో ఆగో దోషి దోయలేక సిక్కం పట్టిందే జాగే చంపమ్మ. అయ్యా పెట్టు. లోకాల శంకరుడు మది లోపల కిలకిల నవ్విండు. అమ్మా నీ అహంకారం అనికి పోను కదరా, నువ్వు సిక్కం పడతావురా. వరహాల ముత్యాలు ఎంతుంటాయి, ఇంతింతుంటాయి. మక్క గింజలు పెసర గింజలు వరహాల ముత్యాలు ఉంటాయి. సిక్కానికి ఉన్న కళ్ళేమో ఎట్ట కళ్ళు ఎంతుంటాయో గంతుంటాయి. నేను పెట్టిన వరహాల ముత్యాలు ఇందులో ఆగుతాయా? ఇక చూడు నా మాయ సొప్పున ఎండి కొండ కైలాసము నువ్వు దాటరాక ఈ వరహాల ముత్యాల సిక్కములో పరాగానే భూలోక నగరం మీద అడుగు పెట్టంగానే సిక్కములకెళ్ళి జారిపోయి కింద వాళ్ళని దీవెన పెట్టిండు ఆ శంకరుడు. శంకరుడు ఏమన్నాడు, నువ్వు కాపాడుకుంటావో నువ్వు పోగొట్టుకుంటావో, కాపాడుకుంటే నీకు లక్ష్యం ఉంటది, పోగొట్టుకుంటే నీ దైత్రం నీకుంటది కొడక అన్నమని శంకరుడు ఇచ్చిన వరాల ముత్యాలు తీసిండు. అట్లనే ఆగిన వాళ్ళు తీసిండు, సిక్కములు మారేసుకోవాలి. ఇక వెళ్ళిపోతుందని ఎండి కొండల నుంచి వెళ్ళి ముదికొండ పట్టణంలోకెళ్ళి ఎప్పుడు వస్తున్నారో రామ 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 రామ
ఎంత దూరం పేద ముదిరాదులని ముందుకే ఉంటే సూపు తల దించేది లేదు, ఎవరికి తల వంచేది లేదు. పోతంటే ఏ చెట్టు మీద ఉన్నది, ఏ చెరువులో ఉన్నది, 4 దిక్కులు చూసుకుంటూ పోతారు ముదిరాదు. ఒకరి సూపు మీద జప్పన్న పోతాడు, వెనక ఏం పోతుందో చూస్తలేదు. ఆ సిక్కమున్న వరాలు ముత్యాలు ఈ భూలోక నగరములు అడుగు పెట్టంగానే బల 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 వరాలు ముత్యాలు రాలి కింద పడతారై బలట్లా. ముందు చూపు మీద చప్పన్న ఎప్పుడు పోతున్నదో అగో చప్పన్న పోయే కథ అట్టుందని నా చప్పన్న ఏమనొస్తున్నదా. అయ్యో చంపన్న ఏమనొస్తుండ్రు. ఆ ముదిగొండ పట్టణంలో ఉన్నాడు ఏము లేని నిరుపేదవాడు బీదవాడు. ఒక్క కోటి సుబ్బిశెట్టి వారికి తినబోతే తిండే లేదు, కట్టబోతే పట్టే లేదు. ఆలుగడ్డలు, ఎల్లిగడ్డలు, జీలకర్ర, మెత్తులు, ఆవాలు, చింతపండు ఆగో గంప లోపల పెట్టుకొని ఎనకడ కోట్లు ఎట్ట బతికేది గంపలు పెట్టుకొని తట్టలు పెట్టుకొని ఇంత పొట్టి తిరిగి అమ్మేది తెలుగు. అటువంటి ఈనాడు ముదిరాలు ఎట్లా అమ్మేదో ఆనాడు కోట్లు గట్ట ఇల్లు తిరిగి అమ్మేనాడు కోట్లు నెత్తిలో పెట్టుకోండి. ఆ కోటి సుబ్బిశెట్టి నెత్తి మీద గప్ప పెట్టుకోని పొగ కోటైనా ఎట్లా వస్తున్నాడు కోటి సుబ్బిశెట్టి. కోటి సుబ్బిశెట్టి దశరథ నందన సౌరి కొడక అమ్మగారు అత్తగారింటి కాడ నుంచి అంటే అమ్మగారింటి కాడ నుంచి మటకాసిన మలకాస్తేనే ఈ గోపు ఇద్దరు అమ్మ వాళ్ళకు అయ్యా. మరి గోపుడుకు మందు లేదా సావుకారి? గోపుడుగా మంద ఉన్నది బిడ్డ, గోపుడికి గీకుడే మందు. ఈ గోపుడుకు గీకుడే మందా? గీకుడే మందు. మరి సావుకారి మరి ఇంటికాడ అమ్మగారి గోపుడే ఉన్నదన్ను, నీకు గోపుడే ఉన్నదన్ను. మరి ఒకరితో గోపుకుంటారా వాళ్ళే గోపుకుంటారా? జస్ట్ అమ్మున కొడుకు మేము ఎట్లా గోపుకుంటే నీకు ఎందుకు రాదని కాదు. మరి అందరు తప్పని ఇప్పుడు అందరికన్నా గోపుడు పెడితే అమ్మగారి నేను గోపుతా, నాకు అమ్మగారు గోపుతుంది. మా ఇద్దరికి వేసినప్పుడు మేము గోడ వేసినాం. అయితే ఇద్దరికి ఒకేసారి గోపుడు పెడితే గోడకి ఇట్లా పైకి రాకినట్టు రాసుకుంటారా? అంతే బిడ్డ. ఎట్లయితే ఆపదోటి ఎక్కింది బాగా గోపుతాను కదా. గోకంగా ఎవరన్నా గిసొంటోళ్ళు చక్కెరకో శాపత్తకొని దుకాణాలకు వస్తారు. మరి చేతులు కడిగిస్తావా? ఈ గోకిన పొట్టుతోటి ఆ గోళ్ళ పొట్టు పోయాన్న పెడతాం. మరి మొత్తం దాకా 100 మంది మా దుకాణం కడిగేస్తారు. 100 మందికి 100 సార్లు పోయి చేతులు కడగన్నట్టు నాతో అవుతుందా? నేను ఇట్లా 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 గోకి 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 మీకు చక్కెర జోకుతే ఈ గోర్ల పొట్టు ఆ పొట్టు ఈ పొట్టు మీకే చెటాకంత ఎక్కువ వస్తుంది. లావిడికే చెటాకంత మొగ్గు మీకు ఎక్కువ అవుతుంది, మాకు నష్టం మీకు లాభం లేదు. నేను మొగ్గు చూపుతా. గిసొంటోళ్ళు ఏమంటే రోగాలు ఏంటి జరిగింది? నేను ఇంతకుముందు చెప్పలేదు.
మొన్న నేను 5 బీడీలు ఇస్తే లంచగాడిని నువ్వు 8 పండ్ల కట్టెలు కొట్టినావు. నేను 5 బీడీలు ఇచ్చిన నువ్వు 8 పండ్లు కొడతావు. నీ ముఖం ఇయ్యాలా మరి 2 బీడీలు ఇస్తా 4 పండ్లు చెక్కలెత్తా 2 బీడీలు ఇస్తా 4 పండ్లు నీ మొబైల్ కోమట్లవయ్యా మేము కోపము మాకు లేదు కోమట్లవయ్యా మేము అయ్యో కోపము మాకు లేదు కోమట్లవయ్యా మేము మంది గొప్పలు ముంచుతాము మా గొప్పలు వెళ్తున్నాము మంది గొప్పలు ఎనుకున్న కోటోడు కళ్ళ చూసి ఏమంటున్నాడు ఓ తల్లులాలా వరహాలు ముత్యాలుగా శిఖములకెళ్ళి ఎప్పుడు జారిపోయి కింద పడుతున్నాయో ఒకటి సుబ్బిశెట్టిలో కళ్ళతో చూస్తేనా సుబ్బిశెట్టిలో కళ్ళతో చూస్తేనా ఏమిటయ్య చంపన్నా చెప్పండు ఓ ముదిరాలు చంపన్నా చంపన్నా ముదిరాలు చంపన్నా చంపన్నా ఏమో రానిపోతున్నాయిరా ఓరి ముదిరాలు చంపన్నా నేను కోటోనే కోట సుబ్బిశెట్టి సాగుతాను కోటోడా బొత్త మీదకెళ్ళి అంతే బోసిడికే బోర్ర మొక్కలు పడాలి బొత్త మీదకెళ్ళి అంతే గిట్టెళ్ళ పడతారు బోర్ర మొక్కలు ఎట్లా పడతారు గట్ల కాదురా ఇటు అంటే అటు వాడే మళ్ళీ ఇట్లా పడతావు ఆహా ఇట్లా నువ్వు అన్నే తన్ను అంత స్పీడ్ ఉంటుంది అంత స్పీడ్ ఇట్లా గిర్రలు తిరుగుతా సినిమాలో వస్తాడు కదా నువ్వు అంత స్పీడా అంత స్పీడ్ కాదంతా అయితే కానీ కొడుకు చంపన్నా అరే రాలిపోతానైరా ఇక్కడ ముదిరాజు చంపన్నా అని ఓరు చంపన్నా అంటావు బే సరే ఓ ముదిరాజు చంపన్నా అందుకెళ్ళి 166 కులాల కన్నా ములుకమున్నది ఎక్కువ కులము నా ముదిరాజు కులము పులితో వేట ముదిరాజు తోటి ఆట చెల్లెల బేట వారి కౌటోడా అయ్యా ముదిరాజు చంపన్న గట్ల తగ్గాలే ముదిరాజు చంపన్న గారు ఏమో రాలిపోయి కింద పడుతున్నాయండి ఏమన్నావురా నీ సిక్కములకెళ్ళి ఏమో రాలిపోయి కింద పడుతున్నాయి అంటన్నా సిక్కములకెళ్ళి వరాల ముత్యాలు రాలి పోతారయా అయ్యయ్యో భగవంతునిచ్చినటువంటి వరాల ముత్యాలు మొత్తం రాని కింద పదట్లోనే పోతానయా భగవంతునిచ్చిన వరాల ముత్యాలు రాలిపోతే నా భాగ్యం పోతుంది నా లక్ష్యం అది వెనక తిరిగి ఏ రావాలి నిమ్మకాయలు 6 అడుగుల ఆజాలు బాహునివి నువ్వు గప్పించకుండా ముత్యాల కింద పడితే అందరని
నీ ఇజ్జత్ పో. అవునరా నీ ఇజ్జత్ నీ మాన మొత్తానికేమో కోటోడా నువ్వు 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 ఇదివరకు ఎవరికన్నా అంగవాడవా ఇప్పుడు అంగవాడతాను మరి ఏమంటాయి అరే ఇదివరకు ఎక్కడన్నా అంగవాడవా అంటాను అంగి దండం పెట్టావా అంటావు మరి కదే ఇప్పుడు నువ్వు ఇక్కడ అంగవాడతావా నువ్వేంది నీ లెక్కేంది నీ కాసేంది నీ కులవేంది నీ మాటవేంది నీ మీసం నీ కన్నులు నీ పళ్ళు నీ పిక్కలు నీ కాళ్ళు నీ చేతులు అబ్బా నీ పొత్త నువ్వు రాజు నువ్వు కప్పించకుండా ముత్యాలు అరే కోటోడా నేను అంగవాడి ఆ ముత్యాల వాళ్ళ ఏడుకోగా ఎవరన్నా చూసేదా ఇజ్జత్ నీ ఇజ్జత్ కాదు నీ కులం మొత్తం నేను ఒక్కరి తల వస్తే కులం మొత్తం తల వంచినట్టే మొత్తం నీ ముదిరాజు వంశాలకే ఇప్పుడు మొత్తం తల వంచినట్టు అయిపో కింద పడ్డ వాళ్ళ ముత్యాలు ఏడుకుందని చెప్పండి లోకం కోడై కూర్తుంది కోడై కాదు నేనేదో ఒక్కటి చూసిన ఏం కాదు అది కోటోని ఎత్తులు చూడుండ్రి కోటోని పెగ్గెలెట్టుంటాయో చూడుండ్రి కొత్తిచ్చుకోవట్ల వరాల గురించి చెప్పరను ఉద్దులతో పాలే నూరించి చెప్పరను ఉద్దులతో పాలే లేచాట్ల కట్రవుతు మీద చేయాలి ఆగో ఎత్తును సాధనద్దు కోట్ల సరే పేదోళ్ళగా అనుకోవద్దు ఆగో కోటోని ఎత్తులు చూడుండ్రి ఒక్కొక్క మాట ఎక్కించిన కొద్దీ ఉగాది రోజు కూర వంగినట్టు వంగుతాడు చెప్పన్నా ముదిరాజు అని 3 సార్లు అంటారు కదా ఉగాది నాడు ఎట్ల వంగుతుందో కూర ఎట్ల వంగింది చెప్పన్నా వరే కోటోడా నేను కింద వద్ద ముత్యాల వరాలు ఏరుకుంటానరా నా ఇల్లు ఉంటారా నా ఇజ్జత్ ఉంటారా ఈ పిచ్చగుంట ముత్యాలు నాకెందుకు ఏరుకోరా కోటోడని వెనకకు మరి వెళ్ళిపోతుందనే సైడు చెప్పను నీ బాంచను తండ్రి లక్ష్మీదేవి నాకు తోపన్నే దొరికిందని నాలికతో అద్దుకుంటున్నాడు నాలికతో ఎత్తుకుంటా కండ్ల కత్తుకొని సంచి నింపుకుంటున్నాడు అప్పుడు కోటోడు వాడు కళ్ళకి అద్దుకుంటున్నా చేతులతో ముట్టుకుంటే ముత్యాలకు మరకలంటుతాయి బయటని వాడు నాలుకతో అద్దుకుంటా కళ్ళకి అద్దుకుంటా వరాల ముత్యాలు వాళ్ళు కంపనిప్పుకుంటారే శంకరుడు ఏమన్నాడు అరే చెప్పన్నా నీకు బ్రతుకుని భాగ్యం ఇంత కూడా కావాలట్ల వారేస్తివిరా నీకిచ్చిన లక్ష్యం అమ్మవారు కోటోని లేరాలే వాడు కూకున్న కాడ బ్రతకాలే ఇన్ని రోజులు కోటోని అంటే ఇండ్ల పట్టి తిరిగి అప్పుకున్నాడు వారుకున్న జట్టమ్మవారు నీ ఇంటికి రావాలి కొడుక వాడు కూకున్న కాడ బ్రతకాలని నువ్వేమో ఇండ్ల పొట్టి తిరిగి ఈ కాడికి అమ్ముకొని బ్రతకాలి పండ్లైన పొలములైన సాపలైన ఎవరైనా ఇండ్ల పొట్టి తిరిగి అమ్ముకొని బ్రతకాల మీరు అని దీవెన పెట్టిండు లోకాల శంకరుడు ఆడికెళ్ళి చెప్పన్న నాగులో నాగన్నా నేను సిక్కం పట్టిందే సిక్కములో అక్కడ మంచిగానే ఆగినాయి ఎండి కొండలకెళ్ళి ముదికొండ పట్టణంలో చదువు పెట్టంగానే ఈ సిక్కం ఉన్న వరాల ముత్యాలు మొత్తం బల 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 మొత్తం రాని కింద పడ్డే ఇక కింద పడ్డా అయితే ఎందుకు పోడదామని అంగవాడి ఏరుదామని మెల్లగా చూసిన వాళ్ళ పనులే పొందుకోలేక పేదోడు బొత్తోడు బొత్తకోడు ఎన్నోడు
ఇక వాడేమో చేసిండు జంపన్నా నువ్వెక్కడా నువ్వు ముదిరాజు ఎక్కడా నీ వంశం ఎక్కడా నీ గోత్రం ఎక్కడా నీ కులం ఎక్కడా గంత పెద్ద కులాస్తిని ఈ కుక్కలొక్కిన మట్ల వంట వరాల ముత్యాలు ఏరుకుంటే నీ ఇరుమపోతే దుబ్బల వంట ముత్యాలు ఏరుకుంటే నీ ఇచ్చేది పోతుందంటే ఇచ్చకుండా ముత్యాలు నాకెందుకు కానీ కోటు నేర్చుకోమని ఉన్న 3 ముత్యాలు దులిపిన అన్నేనా దులిపి అక్కిన వచ్చినవా ఇక అక్కిన ఉన్నాయి వేరే ఉన్న ముత్యాలు వేరే మూడల్లా చిక్కితే ఆయన కూడా దులిపినవా ఉన్న 3 కూడా ఆయన దులిపచ్చిందే మొత్తం లేకుండా దులిపినవా లేకుండా ఆయన దులిపచ్చినాయి నీ వీర మన్నవాడా నీ వీర తుమ్మువాడా నీ రాములరి కాని దొంగలు కూడా వాకోపుర గుంటల కోరగల్ల పెద్ద ములుకొంకులు దగ్గయ్యా నీ మనోసం పంపాది మన వినపడ వాళ్ళ వద్ద నీ సిరిసుబడని సిరితో దేవబడని వల్లాడత చెట్టు కట్టబాడు మోసము చేసినావు అనాథో భగవంతుని ఇచ్చిన వృక్షాలు అనాలు నువ్వెక్కడా నీ సాధెక్కడా నువ్వు ఆరు ఇంట్లో అన్నాలు ఆవుల ఇంట్లో అన్నవారు ఇంట్లో వంగినవా తగ్గులు లేదు దగ్గు మొదలైతుంది ఇక నీకు ఏమి లేదు మనకు భగవంతుడు పెట్టి వరాలు ముత్యాలిస్తే ఏం కొరకు ఇంత వంగినవో కదా పూర్వ వంగినట్టు వంగినవా ముదిరాజు ముదిరాజన్న కావు పేరు తప్ప ఏ సంపాదించినవు గదే బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అది చాలా అరే నీ పులి పక్క పడితే పులి సర్కల్ పక్క పడితే ముదిరాదు ముదిరాదే ముదిరాదు ముదిరాదే అచ్చిన చుట్ట వల్ల అన్నం కలుసుకొని వెళ్ళబట్టే ఉన్న కులమే రాదు మాది ఎంత చుట్టాలు తగ్గేదే లేదు అయ్యో నీ తగ్గుడు పాడుబడి తగ్గేదే లేదు అంతే ముత్యాలు వరాలు నాశనం చేసేవి ఆగు అటువంటి ఏనాటికైనా నాదా అటువంటి గడియ లోపల నువ్వు ఎండికొండ లోపల శంకరునికి 5 పనులు ఇచ్చి వచ్చినవు పంచన్నగిరులలో ఉన్నది పార్వతమ్మ పార్వతమ్మ కూడా నేను 5 పనులు కొట్టవి అర్రకల్ల భార్య వచ్చిందట ఇక నేను వేసి రాలని మళ్ళీ నువ్వెందుకు నువ్వు పోతే పార్వతమ్మ ఏమనుకుంటది జంపన్ నచ్చిండు గాని మేము ఇచ్చిన బాలమావిడి చెట్లు పెట్టుకొని పండ్లు కోసుకున్నారు అనుకుంటారు మరి నా దగ్గరికి రాలేదు పాయిరాల పాపమ్మ నాకు 5 పనులన్నీ ఇద్దని అని ఏమనుకుంటుందో ఇస్తాను ఆడళ్ళ సోపత ఆడలేదు మొగళ్ళ సోపత మొగోళ్ళది అంటే పెళ్ళంతో పాటిస్తుంది మొగలతో పాటిస్తుంది అట్లుంటేనే సంవత్సరానికి ఏడుకొస్తుంది తెలియదు మొగడి ఏటు ఓటే అంటే పెళ్ళం కట్టేయాలి ఓటు ఈసారి నా ఇష్టమైన కేసుకుంటుగా గిట్ట అయితే లేదయ్యా పార్వతమ్మ కూడా నేను 5 పనులు ఇచ్చేస్తా పోయేస్తావా ఆడళ్ళ సోపతి ఆడళ్ళ వందనానికి ఆడలు పోవాలి మొగళ్ళ వందనానికి మొగలు పోవాలి ఇక రేపు లేదు ఎల్లుండి మన ఊళ్ళే ఈ గుట్ట కింది పలన మంచి పెద్ద గొప్ప పండుగ జరుగుతుంది దావత్ ఉన్నది దావత్ ఉన్నప్పుడు వేరే కులాస్తులు పక్కింటి పోవంటి ఉన్నట్టే ఉంటే ఆడలు రాబ్బరా మా ఇంటికి రా అని చెప్పి తీసుకొచ్చుకొని తోలకచ్చుకొని అన్నం తినబెట్టుకోరా ఏదో ఒకటి ఉన్నది అట్లా అందుకొరకు నేను కూడా 5 పనులు కొట్ట ఇచ్చేస్తా పోతావా పోతా సరే పో ఆగ వెళ్ళిపోతానా అని బాబమ్మ పచ్చడికి పిల్లలకు ఎట్లా వస్తున్నది ఓ రామ 5 పనులు పట్టుకొని ఎట్లా వస్తున్నది కొమ్మన పంటున్నది ఉయ్యాలో కోరితే
అయ్యో నన్ను ఏర్పాటు చేస్తలేవా? అయ్యో నేను ఏర్పాటు చేస్తలేవా అంటే ఈ పంచనగిరిలకు ఎన్నో రామిలు వచ్చినమ్మా నువ్వు ఎవరమ్మా? నేనెవలనంటే ముదిగొండ పట్నం మీద ముదిరాజు సంపన్న భార్య, నా పేరు పైరాల పాపం అంటారు కదా తల్లి. ఆహా బిడ్డ నువ్వేనా బిడ్డ? అయ్యో బిడ్డ ఎందుకు వచ్చినావమ్మా? ఎందుకు వచ్చిందంట ఉన్నావా? అమ్మా బాలమామిడి చెట్టు పెట్టుకొని మనకు అటువంటి ములకలతోటి పెంపి చేసుకొని కాయలు కాస్తున్నాయి, పండ్లు వంచినాయి, పండ్లన్నీ పోసినము. మరి 5 పండ్లు ముదుగాలు మీకు అర్పణ చేసినట్టు మీకు ఇచ్చి మరి పోదామని 5 పండ్లు తీసుకొచ్చిన. మధురమైన తీపి ఉంటది మామిడి ఫలము, ఇగో తీసుకో అమ్మా పార్వతి. బిడ్డ ఓ బిడ్డ ఎన్నడూ ఇవ్వలేదు, ఎప్పుడు ఇంతవరకు అయితే ఎవరు రాలేదు ఈ పట్టణానికి అయితే, పంచనగిరిలకైతే ఒక్కరు రాలేదు. రాక రాక నువ్వు వచ్చినావు బిడ్డ, నువ్వు వచ్చినందుకైతే బిడ్డ నేను పోతన్నా. నాకు అద్దద్దు బిడ్డ, పో పో. నీకేమన్నా కావాలా? ఏమన్నా కావాలి? నాకే నాకేం వరాలు ముత్యాలు ఏమన్నా కావాలా? ముత్యాలు వారాలు మా ఇంట్లో ముక్కిపోయిన మక్కలతోటి సమానం. మరి నీకు పట్టు చీర కావాలా బిడ్డ? పట్టు చీర ఇస్తావా? పట్టు చీరిస్తావా? నువ్వుగా ఇస్తావు చీరే. ఏమో ఇస్తుందని నేను అనుకున్నా. ఇంత కొడితే అంత కొడితే చీరేనా? మరి ఏం కావాలా? మరి నీకు ఏది కొరకుంటే అది ఇస్తా. నేను రోజుకో చీర కడతాను. మరి కాళ్ళ పట్ట గొలుసులు కావాలా? కాళ్ళ పట్టీలా? నువ్వుగా ఇస్తాను. పట్టీలు కాళ్ళ పట్టీలు అటగా ఏంటి ఇస్తుందట చూడు. నువ్వుగా ఇస్తాను. మరి మెడలకు బంగారం గిట్ల కావాలా? బంగారు చంద్రవరాల చీర. బంగారం బంగారం ఏమంత రేటు ఉంది? 1,00,000 రూపాయలకు ఒక్క తులం. 1,00,000 దాడుతుంది ఇక మెల్లమెల్ల. మరి ఏం కావాలి? ఇస్తాను బంగారం. చెవుల కమ్మలు గిట్ల కావాలా? బంగారం వేసుకుంటే మంచిగానే ఉంటది కానీ దోసుకుంటే దొంగోడి పాలు అయిపోయా. అయ్యాల రేపు రోడ్డు గోల్డే మంచిగా మెరుతారు. ఈ బంగారం ఇంత బంగారం తీసుకుపోయి బ్యాంకులనే పెట్టబట్టి నీ బంగారం నాకెందుకు కావా? మరి ఏం కావాలి? ఏం వద్దు. నీ బంగారం వద్దు, ఎండద్దు, ఏమో ఇస్తావు. నువ్వు రాక రాక వచ్చినావు కాబట్టి నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తా బిడ్డ. అయితే ఏదానికైనా సమాధానం చెప్తాను. ముత్యాల వరాలు వజ్రాలు వైడూర్యములు వద్దంటాను. ఏది కావాలన్నా అన్నే కోరుకోమంటా. కోరుకో. ఇగో నేను అడిగితే ఆపచ్చునా అని అనుకుంటావో ఏమో అనుకుంటావు కావచ్చు. ఏం ఆపచ్చు అనుకుంటా బిడ్డ. నేను పార్వతమ్మనైనా నీకు పెట్టకపోతే ఇంకెవరు పెడతా బిడ్డ? రాక రాక ఆడబిడ్డల ఇంటికి వచ్చిన వట్టి చేతులతోటి ఎల్లగొట్టద్దు. ఇంటికి అటువంటి ఆడబిడ్డలు వచ్చినట్టే ఉంటే ఆడబిడ్డలు వస్తే 5 పోకలు 5 ఖర్జూర పనులన్న చేతులు పెట్టి ఎల్లగొట్టాలి. ఆగో చీర సారో ఏదో పూలో పచ్చులో పెట్టి ఎల్లగొట్టాలి. కాబట్టి గత దూరం నుంచి వెళ్ళి మా మీద భక్తి చేత వచ్చినందుకు ఏదన్నా కోరుకోమంటున్నావా? నేను కోరుకుంటున్నా. నువ్వేమన్నా అనుకుంటావో ఏమనుకోను బిడ్డ, కోరుకో. పార్వతమ్మ కోరుకుంటాను. కోరుకో. ఓ నేను అనువులు మినువులు పెసాలు బొబ్బర్లు అన్ని చూసిన, ఎన్నో దినుసులు చూసిన. ఒకప్పుడు రెడ్డిసే కానీ ఇప్పుడే బుడ్డిస్ అయిన. అయిందంటే బిడ్డ బహు విద్య పాసన అన్ని తెలిసిన వాళ్ళకి అన్నం వెళ్తలేదు. అన్ని చూసినా కానీ పార్వతమ్మ సీరలు కట్టిన పెట్టెల్లో సొమ్ములన్నీ పేర్లు పెట్టుకున్నా కట్టి తీరిన కానీ పార్వతి ఎన్నడు నా కళ్ళతోట చూడండి దాన్ని ఉంటే పెట్టు కొంట పోతా. ఏం చేస్తున్నా ఏంటిదంటే దాసి ఓ ఏం చేస్తానవే? ఇట్లా రాదే. ఎప్పటికి లోపలే ఉంటారా మీరు? లోపలనే ఉంటావా ఇగరా? ఇదిగో ఎన్నడు చూడే పాయడల పాపం వచ్చింది, ఎన్నడు చూడండి పురుగుతాను సార్ రాకముందే లోపల ఏం చేస్తానవే? ఎవరవ్వా? నువ్వు. నేనా? నేనేం చేస్తానవా? నా పని పాడుగాను ఒడవని తీరని గడవని. ఇప్పుడే గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి పోయి వచ్చిన. గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడే ఉన్నదే మొన్ననే గప్పట్లనే అందరు తీసేసి వార్డు మెంబర్ల కంచెని పక్కకే దూపిరి. ఇక అక్కడే ఉన్నదని పేరే దగ్గరనే ఉన్నది పంచాయతీ. ఊళ్ళే సర్పంచుల పదవి వేయింది, ఉప సర్పంచుల పదవి వేయింది, ఎంపీటీసీల పదవి వేయింది, అందరి పదవి వేయింది. కానీ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషుల మందారాలు పెద్ద మనుషుల పెద్ద మనుషులు నిన్నేమంటారు? పెద్ద మనుషుల పెద్దనం పోతుందా? పోతుందా అని అది పుట్టు ఊరిలో ఉన్నదేనా? పుట్టు ఊరిలో ఉన్నది. పెద్ద మనుషులు
నీకేం వెళ్ళయింది? వాళ్ళతో నీకేం లొల్లయిందంటే ఆదివారం తర్వాత వచ్చేది ఏం వారం? ఆదివారం వచ్చే తర్వాత వచ్చేది సోమవారం. ఆదివారం తర్వాత వచ్చేది సోమవారం. ఇంకా సోమవారం నాడు నేను నాయన్న మనిషినవ్వా. నీ నాయన్న నా నాయన్న కాదురా లంచగాడిది. నాయన్న మనిషిని అంటే ఇవులాట రాజన్నకు నేను లింగదారుణమైన మనిషిని అన్నట్టు. అయినా ఎవలాట రాజన్నకు లింగదారుణమైన కదా. సోమవారం ఒక్క పొద్దే కదా. పొద్దుగాల లేచిన ఆకిని ఊకి అడుగులన్నీ తానం చేసి దేవుడి ఇల్లు అడుగుదామని పంపొచ్చే వరకు కరెంటు వేయిందవ్వా. 8 అయింది, 9 అయింది, 10 అయింది, పత్తకత్తలేదు. అందరేమో తోవడతారు ఏది పొలం గడవన్నది. నేను పనికి పోకపోతే పని దొంగ లంజబొట్టి ఒక్కపోతే అంటది, ఇంటికన్నే చేస్తది, దానికేడ పని సాతన అవుతుందని లోకం ఎట్లా భగవంతా అనుకొని పిండ పట్టుకొని బిర్ర నడువులు ఉన్న పోరింగ్ కాడికి నీళ్లు కొట్టుకొస్తా అని పేరు దొరసాని. నీళ్లు కొట్టుకొస్తా దేవుని నీళ్లు కడిగేందుక నేను పోతే మా ఇంటి పక్క పొంటి లేదా భాగ్యలక్ష్మి దాని ముఖం పాడుగాను ఏడుగా పోతా అని నోట పట్టుకొని ఆ పోరింగ్ కాడికి ఉరికొచ్చింది. ఉరికొచ్చి ఏమంటుంది, నాకు ఎమర్జెన్సీ పని ఉన్నది, నేను వెళ్ళిపోవాలని నీ పిందరు పక్కకు దొప్పు అంటారు. నీ ముఖం పాడుగాను నువ్వు స్నానం చేయలే, పూరం చేయలే, నువ్వు ముట్టుకుంటే నా నీళ్ళేమిటికి అక్కర రావు. ఆగే 5 నిమిషాలు నేను అవతల పడతాను నేనన్నా. ఆగద్దా ఆగలే. లోటం తీసింది, బిందెర ముంచుకున్నది, నాకు పక్క కోపం వచ్చింది. అటు ఇటు చూసే వరకల్లా ఇంత కంకర్రావు దొరికింది. కంకర్రావు తీసిన బిర్ర ఉడికేదని పెట్టి పెట్టిన. ఈపులో ఒక పెట్టి పెట్టి మరి లోటను పదట్లెత్తేసింది, బట్టలనే వేయింది, ఒంటికి వేయింది. మరి బట్టల్లో వేరే లంచబోటి చక్కగా ఇంటికి పోయి బాత్రూంలో కూర్చుంటే తానమో పోనో చేయాలన్నా లేదా? లేదు. ఆ చీరలు ఇట్లా పట్టుకొని చక్కగా గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి పోయింది. గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి పోయి ఎంపీటీసీకి, సర్పంచ్ కి, ఉప సర్పంచ్ కి ఊళ్ళున్న పెద్ద మనుషులకు అందరికి చెప్పుకున్నదవ్వా. అందరికి చెప్పుకుంటే వాసనకు భరించలేక ఆనాడు పంచాయతీ వాయిదేసి పంచాయతీ చేస్తే దాని పాలిస్టర్ చీరకు నేను 15,000 రూపాయలు దండ కట్టి ఇప్పుడే వస్తాను. నీకు అన్న అయితే చదవంటే నా జేబులో రూపాయలు పైసలు కనబడద్దు. నాకే కనుక గిట్ల చేతు నువ్వు ఎత్తావు అయినా దొరకాలి. సరే గాని మన ఇంటి లోపల 3 ఏళ్ల కింద ముక్కట్ల ఏంటిది? నువ్వు ఎందుకు పిలిచినావు నన్ను? నిన్ను పిలిచింది ఎందుకనంటే మన ఎవరు వచ్చిండ్రు? పాయిరాల పాపం వచ్చింది. పాయిరాల పాపం ఎన్నడూ చూడందాట, ఏమో చూడందాట, ఏమన్నా కావాలంటే పెట్టు అని అన్నది. నువ్వు ఎండిచ్చినా మెచ్చుతలేదు, బంగారం ఇచ్చినా మెచ్చుతలేదు, పట్టు చీరలు పెట్టలేదు, ఎన్నడు చూడండి దాని కళ్ళకు ఎన్నడు కనవనంది కావన్నట్న. దాసి పూలవాతి ఏడంత్రాల మాల లోపలికి వెళ్ళింది. మానవత్తం తిరిగే వరకల్లా 3 ఏళ్ల కిందిది ముక్కట్ల తవుడు ముక్కిపోయింది. లుక పురుగులు మెసులుతున్నాయి. పురుగులు మెసిలే ముక్కట్ల తవుడు తీసుకొచ్చి పార్వతమ్మ చేత పెట్టింది దాసి పూలవాతి. చూడండి ఏమో చూడండి పట్టు బిడ్డ అన్న పోలే తేతమ్మన్నది ముసుగమ్ము ఎప్పుడు ఏనాడు ముక్కట్ల తవుడు కమ్మగా వాసన వస్తుంది. నీ గసొంటి కమ్మగా అటువంటి ఏనాడు తవుడు చూసింది భగవంతా. ఎన్నడు చూడలేని ఎన్నో దినుసులు చూసిన గాని అట్లు జొన్ను పెసర్లు పెప్పర్లు మినుములు అన్ని తీర్ల వస్తువులు చూసినా దినుసులన్నీ చూసినా ఎన్నడు చూడలేదు. అబ్బా ఈ తవుడు కొట్టబోయి మంచిగా కుడుములు చేస్తా, పొలగాళ్ళకు చెరోడి ఇస్తా, నమ్మ ఒట్టు ఇస్తా అని ముక్కట్ల తవుడు పట్టుకొని ముదికొండ పట్నం బయలుదేరింది పాయిరాల పాపమ్మ. ఎట్లా వస్తున్నది చిన్నదోరా బంగుల వీణ, చిన్నదోరా బంగుల వీణ, చిన్నదోరా బంగుల వీణ, చిన్నదోరా బంగుల వీణ.
దగ్గరికి వేయడం వేయడం కానీ మరి ఆ పార్వతమ్మని కలిసిందానే నేనంటే నీ లెక్క కాదు ఏందనుకుంటాను నీ లెక్క అట్టిగా ఉన్న కాడికి దులిపచ్చేదాన్ని కాదు నేను ఏదన్నా పట్టుకట్టు దొంగ ఏది పోనీ నేను నీ లెక్క కాదు నేను అక్కడ వేయనాక పార్వతమ్మ దోసింది అయ్యో బిడ్డ ఎవరన్నా వాళ్ళని ఏర్పాటు చేస్తలేవా నా పేరు పైరాల పాపం అంటారు అన్న పోవాలి అయ్యో బిడ్డ కూర్చుండు మన బట్టి కూర్చుంటలేదు ఏం లేదు అవ్వ నేను పోవాలి మేము కొత్తగా పనులు కోసుకున్నాం మామిడి పనులు 5 పనులు పట్టు అని చేతులు పెట్టినాక పనులను చూసి సంబరం పట్టింది ఇక బిడ్డ మరి ఇక పోతానమ్మ పొద్దు పోతుంది నేను వెళ్ళిపోవాలని నేను వాడు అంటే బిడ్డ అట్టిగట్లా పోతావు నువ్వు ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చినవు పట్టు బిడ్డ అన్ని దానముల కన్నా వస్త్రదానము గొప్పది అన్ని దానముల కన్నా వస్త్రదానము గొప్పది 10,000 పట్టుచీర పట్టుకొని పోబిడ్డ నా పేరు నా కీర్తి ఉంటుందని తెచ్చినావు మరి అన్న వాళ్ళ నేను బాగా చూసిన ఎందుకు పట్టుచీర కావాలి 10,000 దాన్ని ఏమున్నది 4 రోజులు ఉతికితే అర్థమైపోతుంది అని నేనన్నా నాకు అర్థమగా పట్టుచీరలు నాకెందుకు బొచ్చోడు కట్టి తీరినా నేనన్నా అన్న వాళ్ళ బంగారం ఇత్తనం బట్టి ఎండి ఇత్తనం బట్టి ఏదద్దవ్వా అని నేనన్నా మరి బిడ్డ అట్టిగెట్లా పోతావు నీకేం కావాలో నువ్వే కోరుకుంటున్నావు అన్న వల్ల నాకు ఎన్నడు రాని ఆలోచన వచ్చింది ఏమాలోచనే అంత పెద్దలో ఇక అన్ని తీరులో చూసిన పార్వతమ్మ ఇక్కడ దాకా వచ్చినందుకు అట్టిగెట్లా పోవాలి ఎన్నడు నా కళ్ళతోట చూడండి ఏదన్నా ఉంటే నెట్టు అన్న ఇక అంతే ఇక వేయిందో దాన్ని పట్టుకున్నది లోపడి మేడలకు వేయించి 2 రోజులైనా నా కొరకు దాయవచ్చి 3 ఏళ్ల కింద ముక్కట్ల తవుడు తీసుకొచ్చి 3 దోషులు పెట్టి చూడు 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 చూడు